శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాల్స్ని. ఈ సంవత్సరం మనకు కొత్త సంవత్సరం మొదలైంది కదా. 60 సంవత్సరాలు తర్వాత క్రోధినామ సంవత్సరం అనేది కూడా మనకు ఈ యొక్క సంవత్సరంలో వచ్చింది. 2024లో మళ్ళీ మనకు క్రోధినామ సంవత్సరం కూడా వచ్చేసింది. ఈ క్రోధినామ సంవత్సరంలో నేను చెప్తున్నటువంటి 3 రాసులు అత్యద్భుతంగా ఎదుగుతారు. నేను కాదను. ఉన్నతంగా జీవిస్తారు, ఉన్నతంగా ఎదుగుతారు, డబ్బులు బాగా సంపాదిస్తారు. వాళ్ళకి ఇక కష్టం అనేది వాళ్ళు ఇక జీవితంలో వాళ్ళు కూడా చూడరు. బ్రహ్మాండంగా బ్రతికిస్తారా భగవంతుడి దయ కొద్దీ. కానీ వీళ్ళు ఏంటంటే ముఖ్యంగా కొన్ని నియమాలు గుర్తుంచుకోవాలి. ఎప్పుడైనా కూడా మనం ఎదుగుతున్నప్పుడు ఎదుటివాడి దృష్టి పడుతూనే ఉంటుంది. ఎదుటివాడి దృష్టి అనేది కూడా నరదృష్టి అనేది చాలా ప్రమాదకరమైందండి. దృష్టి లేకుండా ఉన్నటువంటి బిజినెస్లు చేసేటువంటి వాళ్ళు కోట్లు సంపాదిస్తారు. ఇప్పుడు ముఖేష్ అంబానీ మీద మన దృష్టి పడదు, అందుకే వాడు కోట్లు సంపాదించుకొని వెళ్ళిపోతున్నాడు. పడుతుందా? పడదు, అస్సలు ఎట్టి పరిస్థితిలో పడదు. ముఖేష్ అంబానీ మీద ఎవరైనా చూసేది? ఎవరు చూస్తారు? అతను అబ్బా బాగా సంపాదిస్తాను అని ఆయన మీద దృష్టి పడతా. అసలు అతని గురించి ఆలోచించాం మనం. ఏమైనా మనం ఆలోచించే విధానం అంటే మన పక్కవాని గురించే మనం ఆలోచిస్తాం. వీడు ఇల్లు కట్టుకున్నాడా, వాడు పొలం కొనుక్కున్నాడా, వాడు అమ్మాయి పెళ్లి చేసుకున్నాడా, వీడు స్థలాలు ఎక్కడో కొన్నాడట కదా, హైదరాబాద్లో ఎన్నో కొనుక్కున్నాడట కదా, విదేశాలకు వీళ్ళ కొడుకుని చదివిపిస్తున్నాడట కదా అని మన దృష్టి అంతా పక్కనున్నవాడి మీదనే. అవునండి, పక్కనున్నవాడి మీదనే మన దృష్టి. అందుకే ఆ పక్కనున్నవాడు ఎదిగాడు, ఒకసారి ఎదిగినట్టు ఎదిగి కింద పడిపోతాడు, వాడికి అర్థం కాదు. మెయిన్గా దృష్టి ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. మీకు వీలైతే నేను ఒక విషయం చెప్తాను. ఇది బ్లాక్ ఎర్త్, ఇది బ్లాక్ క్రిస్టల్. ఇది మీకు దగ్గరలో ఏదైనా పూజా సామాగ్రి షాప్ ఉంటే అక్కడికి వెళ్ళి అడగండి. ఈ బ్లాక్ క్రిస్టల్ అనేది ఇంటి గుమ్మానికి మనం గుమ్మడికాయ కలబంద వేరు పెట్టే కాడ ఇది కట్టేయాలి. దీన్ని కొనుక్కున్న తర్వాత ఇది మహా అయితే 300-400 ఏమో, 200-300 300-400 ఉంటుంది ఇది. దీనికి మీకు దగ్గరలో పండితులు ఉంటారు కదా, మీ విలేజ్లో ఉన్నటువంటి పండితులు ఆ రోజు ఏం చేయాలంటే అమావాస్య రోజు ఇంటి దగ్గర హోమం జరిపించాలి. ఈ హోమం జరిపించి ఆ హోమం చేయించిన తర్వాత ఇది ఇంటి అమావాస్య రోజే జరిపించి అమావాస్య రోజే కట్టాలి. ఇది మనకు మనకు ఈ అమెజాన్లో కూడా దొరుకుతుంది. ఫ్లిప్కార్ట్, అమెజాన్ వాళ్ళు కూడా ఇస్తున్నారు. దీన్ని మనం ఇది ఇవ్వడం వాళ్ళు తయారు చేసి వర్క్షాప్లో నుండి తయారు చేసి ఇస్తారు. మీ పండితులతో మీరు అమావాస్య రోజు హోమం కాల్పించి ఇంటికి గుమ్మానికి కట్టుకుంటే ఏమవుతుందంటే దీనికి శక్తియుక్తులు ఎక్కువగా ఉంటాయి. ఇది బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఒకటేనండి, మనం రిఫ్రిజిరేటర్, ఫ్రిడ్జ్ తీసుకొచ్చిన తర్వాత దాన్ని వెలిగియాలంటే దానికి పవర్ సాకెట్కి పవర్ ఆన్ చేయాలి, చేస్తే రన్ అవుతుంది. అలాగా ఈ యొక్క నవగ్రహ హోమం ఈ అమావాస్య రోజు కనుక చేస్తేనే అది అదృష్టం అనేది కూడా వస్తుంది, దానికి పవర్ అనేది వస్తుంది. అప్పుడు ఇంటికి గుమ్మానికి పెడితే అద్భుతంగా మంచి శుభ ఫలితాలు వస్తాయి. అందుకే నేను నరదృష్టిని మించినటువంటి దృష్టి లేదని నేను పదే అందుకే చెప్తుంటాను. ఫస్ట్ నేను కొన్ని నియమాలు చెప్తాను. 3 రాసులు అండి, ఆ 3 రాసుల పేరు చెప్తాను. బాగా సంపాదిస్తారండి, నేను ఒప్పుకుంటాను దానికి. ఒకటి ధనుసు రాశి వారు, రెండవది మీనరాశి వారు, మూడవది కర్కాటక రాశి వారు. ఈ 3 రాశులలో పుట్టినటువంటి వారు కోట్లు సంపాదిస్తారు, కోటీశ్వరులు అవుతారు. ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం ఎంత ఉందో తెలుసా? ఆదాయం 11 ఉంది. వ్యయం ఎంత ఉందో తెలుసా? 5. రాజపూజ్యం 7, అవమానం 5. అంటే రాజపూజ్యం ఎక్కువగా ఉందంటే నేను మంచి గౌరవించే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, ఎక్కువ పెరుగుతారు. ఎందుకంటే డబ్బు పెరిగింది కదా, డబ్బు పెరిగినప్పుడు నీకు రాజపూజ్యం కూడా పెరుగుతుంది. ఇంకోటి మీనరాశి వారికి, ధనుసు రాశికి రాష్ట్రాధిపతి గురువే, మీనరాశికి రాష్ట్రాధిపతి కూడా గురువే. ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4గా ఉందండి. అంటే కొంచెం అటు ఇటుగానే ఉంది, కానీ వీళ్ళు కూడా టాప్ నెంబర్ 1లోకి ఎదుగుతారు. దీనికంటే మనకు కర్కాటక రాశి వారికి చూడండి, ఆదాయం 14 ఇచ్చాడు, వ్యయం 2, ఖర్చు 2, రాజపూజ్యం 6, అవమానం 6, 2 సమానంగా ఉన్నాయి. ధనస్సు, మీన, కర్కాటక ఈ 3 రాశులు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి కొన్ని నియమ నిబంధనలు. ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, డబ్బు మీరు ఈ సంవత్సరం ఎవరికి అప్పు ఇవ్వకూడదు. నిజమండి, అప్పు ఇస్తే జీవితం గుల్ల అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అయ్యో పాపం అని మనం మన ఫ్రెండ్స్కి ఎంతో అమౌంట్ ఇచ్చామనుకోండి,
100 మందిని ఉంటారు, 100 మందిని అడిగితే ఎవరు లాస్ట్కు నీ దగ్గరికి వచ్చాయి, అరే నాకు అవసరం ఉన్నాయి డబ్బు, కొంచెం సాయం చేయరా, నేను మళ్ళీ ఎప్పుడైనా నేను చూసుకుంటా కానీ అంటే, సరేలే నా దగ్గర ఎందుకు, నా ఫ్రెండ్ అన్నా బాగుపడతాడు కదా అని 50,000 1,00,000 ఇచ్చామనుకోండి, వాడు తీసుకుంటాడు. తీసుకొని మళ్ళీ మనకి ఇవ్వాలి కదా. మనం ఎందుకంటే 2 నెలలు చూస్తాం, 3 నెలలు చూస్తాం, సంవత్సరం చూస్తాం. అప్పుడు మర్చిపోతుంటాం కాబట్టి అబ్బా మనకు అవసరం పడి మనకి ఏదైనా సమస్య వచ్చి మన డబ్బు వాని దగ్గర నుండి తీసుకున్నప్పుడు, డబ్బులు కావాలరా నాకు అంటే వాడు ఏమంటాడు, లేవు అంటాడు. ఇప్పుడు లేవు, ఇప్పుడు కావంటాడు. మనం 1కి 10 సార్లు చేసే వరకు ఏంటంటే శత్రుగా మారిపోతాం. మారిపోవడం ఒకటే కాదండి, మన గురించి బ్యాడ్గా చెప్తుంటాడు పక్కన వాడుతాడు. వీడు అసలు మహా మూర్ఖుడు, వీడు నా పరిస్థితి అర్థం చేసుకోకుండా వాడు ఊరికే నన్ను వేధిస్తున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు అంటాడు. అని ఎవరైతే ఇతనికి అప్పుడు అడిగితే సహాయం చేయలేదో వాళ్ళతోనే మిత్రులుగా ఉంటాడు, వీడు శత్రువుగా మారిపోతాడు. అంటే చూడండి ఎంత మానవుని నైజం ఎట్లా ఉందో చూడండి. ఈ కలియుగంలో చూడండి ఒక్కసారి, అంటే ఆపదకు ఆదుకున్నవాడు వీడు, డబ్బులు ఇచ్చినవాడు. నిన్ను డబ్బులు లేవు వారి దగ్గర ఉంచుకుంటూ డబ్బులు లేవు అన్నవాడు వేరే వాళ్ళు, వేరే ఫ్రెండ్స్. కానీ ఈరోజు డబ్బులు ఇచ్చినవాడు శత్రువు అవుతున్నాడు, డబ్బులు ఇవ్వనివాడు మిత్రుడుగా మారిపోతున్నాడు. ఇది మానవ నైజం. కాబట్టి నేను ఒకటే చెప్తున్నానండి, ఎవరు అవసరాలకు వాళ్ళు ఫస్ట్ సంపాదించుకొని, నేను ఒకటేనండి, ఎవరు అడిగినా డబ్బులు ఇవ్వరు ఈ రోజుల్లో, ఈ కలికాలం ఇది. మనం 10 రూపాయలు సంపాదించామనుకోండి, 1 రూపాయి ఎన్నికేసుకో, 9 రూపాయలు ఖర్చు పెట్టుకో, ఎప్పుడైనా ఈ రూపాయి నీకు అక్కడికి వస్తుంది. నువ్వు కష్టకాలంలో ఉన్నప్పుడు నీకు అక్కడికి వస్తుంది. ఎవడు పెట్టాడండి. నేను చెప్తున్నాను కదా, ఈ రోజు అన్నదమ్ములలో అక్క చెల్లెలు ఎవరైనా కూడా ఎవరి ఫ్యామిలీ వాళ్ళది అయిపోయింది, ఎవరి బాధ్యతలు వాళ్ళకు ఉన్నాయి. ఒకరు పెడతారు, వాళ్ళు పెడితేనే మనం బాగుపడతామని మాత్రం దయచేసి ఎవరు అనుకోవద్దు. తప్పుగా నేను ఏ మాట మాట్లాడితే నన్ను క్షమించండి. ఎస్, అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే అనవసరపు విషయాలలో తలదూర్చొద్దు. క్రోధినామ సంవత్సరంలో ఊరికే నువ్వు ఇంట్లో కూర్చున్నారే వీటి దగ్గర పోయొద్దు అని చెప్పేసి నేను తీసుకెళ్తాడు. పంచాయతీలకు గొడవలకు నేను తీసుకెళ్తారు. వాళ్ళు గొడవ పెట్టుకుంటే ఇతనికి ఎమోషన్ వచ్చి 4 మాటలు మాట్లాడతాడు. అక్కడ వాళ్ళకి వీళ్ళకు సంఘర్షణ కలిగి అసలు ఆయనకి ఏవి రాదు కానీ శత్రుగా మారిపోతాడు. అనవసరపు విషయాలు, ఎందుకంటే నీకు అవసరం నువ్వు బయటికి వెళ్ళి వీటితో పంచాయతీ చేసేది ఉన్నది. అనవసరపు విషయాలలో నీకు తలదూర్చడం నీకు వృధా ఈ 3 రాసులకి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయొద్దు. గుర్తుపెట్టుకోండి, చేస్తే ఓన్గా చేసుకో, పైసా లాభం నష్టం నువ్వే ఓన్గా చేసుకో. కానీ పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేస్తే పెద్ద మొత్తంలో దెబ్బ పడిపోతుంది. గుర్తుపెట్టుకోండి, నేను చెప్పేది అక్షరాల నిజం. నన్ను పాటించి నేను చెప్పే మాటలు మీరు వింటే అప్పుడు మీకు జీవితం. నేను ఏదో తప్పుగా చెప్పట్లేదు కదా, నీ మీద కోపంతో నేను చెప్పట్లేదు కదా, నేను చెప్పేది అక్షరాల నిజం. ఆ నిజాన్ని మీరు వింటే బాగుపడతారు, వినకపోతే మీకు కర్మ అనమాట. తర్వాత ఈ క్రోధినామ సంవత్సరం ఏంటంటే ఈ 3 రాసులకి మెయిన్గా ఏంటంటే ప్రతి చిన్న విషయానికి కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది. క్రోధినామ సంవత్సరం కంటే కొంచెం కోపం అనేది కామన్, కాకపోతే దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎవరికైనా వస్తుంది ఏ సంవత్సరం, ఈ క్రోధినామ సంవత్సరం కాదు, ఏ నామ సంవత్సరం అయినా కోపం వస్తుంది. కోపం మనిషికి రాకుండా కోపం ఉంటాడు, ఉప్పు కారం తింటున్నా కూడా కోపం వస్తుంది, 4 మాటలు అంటూ అన్ని ఉంటాయి. కానీ ఏదైనా కూడా ఆ కోపాన్ని ఇతరుల మీద ప్రదర్శించేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించి మరి మనం ప్రదర్శించాలి. ప్రతిదానికి మనం ఇంట్లో ఏదో గొడవలు అవుతున్నాయి, ఏదో ఇబ్బంది అవుతుంది, ఇంట్లో మనశ్శాంతి లేకపోతే బయట వాళ్ళ మీద మనం గొడవ చేస్తే వాడు ఊరుకోడు, దానికి రివర్స్గా మన మీద మళ్ళీ ఇబ్బందులు పెడతారు. కాబట్టి మన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని అంటేనే వాళ్ళు ఇబ్బంది పడతారు, రివర్స్గా మన మీద దాడి చేసేదనక మరి బయట వాళ్ళని అంటే వాడెందుకు ఉడుకుంటారు. అందుకే ఏ విషయాన్నైనా కూడా సామరస్యంగా పరిష్కరించుకోండి. విన్నారా? సామరస్యంగానే పరిష్కరించుకోవాలి. కోపతాపాలకు పోయి నువ్వు చేసేది ఏం లేదు. గుర్తుపెట్టుకో, ఒక 4 మాటలు వాడిని అన్నాం అనుకోండి, అవి మళ్ళీ తిరిగి మనం దాన్ని వెనక్కి తీసుకోలేము. కాబట్టి కోపతాపాలు వద్దు, మంచి చక్కగా సామరస్యంగా ఏదైనా ఉంటే సమస్యను మనం పరిష్కరించుకోవాలి. తర్వాత ఇక్కడ మనం గమనించినట్టయితే ఈ సంవత్సరంలో మనం నివసిస్తున్నటువంటి జిల్లాను విడిచి వెళ్ళకూడదు. ఏమంటున్నా, మనం ఇప్పుడు ఉదాహరణకి కరీంనగర్లో జీవిస్తున్నాం, లేదంటే ఈస్ట్ గోదావరిలో జన్మిస్తున్నాం, లేదంటే విజయనగరంలో జీవిస్తున్నాం. ఈ సంవత్సరం అంతా కూడా ఉన్నటువంటి స్థలాన్ని, మీరు ఏదైతే ఉంటున్నటువంటి స్థలాన్ని విడిచి వెళ్ళి వేరే కాడ బ్రతకూడదు. ఇది క్రోధినామ సంవత్సరంలో చాలా వరకు నష్టానికే దారితీస్తుంది. అది
తర్వాత దూర ప్రయాణాలు కొనసాగించకూడదు. దూర ప్రయాణం అంటే విదేశాలకు వెళ్ళడం కానివ్వండి, పై చదువుల నిమిత్తం విదేశాలకు వెళ్ళడం కానివ్వండి, ఇవన్నీ కొన్ని కొన్ని సమస్యలు తెచ్చిపెడతాయని మనకు తాళపత్రం చూపెడుతుంది. సో మరి ఎలా, మరి మా పిల్లోడు ఎంఎస్ చేయాలని అనుకున్నాడు, అన్ని సిద్ధం చేసుకున్నాం, మరి ఎలా వెళ్ళాలి కదా అంటే దానికి ఒక మార్గం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ధనుసు రాశి వారికి మొన్ననే ఏలినాటి శని పూర్తయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ అర్ధాష్టమ శని మొదలవుతుంది. మీన రాశి వారికి ఏలినాటి శని, ఆ కర్కాటక రాశి వారికి అష్టమ శని మొదలైంది. అందుకే దీనికి ప్రత్యేకంగా మనం ఏం చేయాలంటే శని హోమాన్ని జరిపించుకోవాలి. శని హోమం జరిపించుకుంటే చాలా మేలు జరుగుతుందండి. ఈ శని హోమం మీరు చేయించుకోవాలనుకుంటే ఒకసారి ఆఫీస్ నెంబర్లకు కాల్ చేయండి. ఆ శని హోమం డే టు టైం అనేది కూడా ఇస్తారు. ఆ రోజు మీరు తప్పకుండా ఆ శని హోమం చేయించుకోండి. అది మనకు మే 4వ తారీఖున మాత్రం ఉంది శని హోమం. నేను అంతకంటే ముందు వైష్ణోదేవి అమ్మవారి ఆలయం జమ్మూ కాశ్మీర్కి వెళ్ళి అమ్మవారి అనుగ్రహం తీసుకొని వచ్చి ఇక్కడ శని హోమం జరిపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు తప్పకుండా సద్వినియోగం చేసుకోండి. తర్వాత నేను ఇంకొక విషయం ఏంటంటే ఈ లక్ష్మీ కుబేర హోమం అనేది కూడా జరిపిస్తున్నాను. అంటే సంపాదించిన ధనం నిలవాలి ఈ సంవత్సరం అనే ఒక ఉద్దేశంతో నేను లక్ష్మీ కుబేర హోమం జరిపిస్తున్నాను. అది మే 10వ తారీఖున జరుగుతుంది. అంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి, అమ్మవారి యొక్క దృష్టి మీ మీద పడడానికి, కేంద్రీకరించడానికి ఈ లక్ష్మీ కుబేర హోమం అనేది కూడా ఈ క్రోధి నామ సంవత్సరం ఒక్కసారి జరిపించుకుంటే చాలా చాలా మేలు జరుగుతుందని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.